నేటి రాశి ఫలాలు తులారాశి వారు ఈరోజు ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆలయాలని దర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం వలన లాభాలను అందుకుంటారు. ఇక నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు లాభాలు అనేవి గడిస్తారు. కుటుంబ వాతావరణం అనేది ప్రశాంతంగా గడిచిపోతుంది. ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. ఈరోజు తులారాశి వారికి ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. అలాగే అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. అలాగే ప్రతి విషయంలోనూ ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు. అలాగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు అనేవి చాలా స్థిరంగా ఉంటాయి. అలాగే మీరు చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆచరణలో పెట్టగలుగుతారు. ఇక సోదరులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో వాటిని తీర్చుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఇక విద్యార్థులకు కొన్ని అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంత శుభమే జరుగుతుంది.